నేను ఈరోజు ఒక వీడియో చూశాను నాన్ వెజ్ గారిది. అది మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ట్యాగ్ తోటి ఒకటి వచ్చింది. అన్వేష్ గారు బాధపడిన సంఘటన అని చెప్పేసి రివీల్ చేశారు. అదేంటంటే ఏదో కంట్రీలో ఒక హాస్టల్లో ఉంటున్నారు. ఆ హాస్టల్కి ఒక 20,000 రూపాయలు బిజినెస్ ఇచ్చారు తను. ఆ బిజినెస్ ఇస్తే ఒక లాస్ట్ 5 డేస్ నుంచి తన ఏటీఎం కార్డ్స్ పనిచేయకపోవడాన తను ఆ హాస్టల్లోనే ఒక 5 రోజులు ఫుడ్ తిన్నారు. 6వ రోజు ఏదో బాగా ఆకలేస్తూ ఉండనా తను వెళ్ళేసి ఆంటీ ఏంటి కర్రీ అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆంటీ అన్నారు నీకు ఈరోజు ఫుడ్ పెట్టము అని చెప్పేసి చెప్పారు. మేబీ ఆకలితో ఉన్నారు లేకపోతే ఏమో తెలియదు, బాగా బాధపడిపోయారు అన్నం పెట్టను అనేసరికి. 5 రోజులు పెట్టిన ఫుడ్ గురించి మర్చిపోయి ఆ ఒక్కరోజు పెట్టిన ఫుడ్ గురించి బాధపడుతూ చెప్పుకొచ్చారు. నాకు ఇలా అన్నం పెట్టలేదు తను, డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ అని చెప్పేసి చెప్పారు. ఒకవేళ వాళ్ళు పెట్టుంటే తను చెప్పేవాడంట, ఆంటీ వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, నాకు ఇలా ఫుడ్ పెట్టారని చెప్పేసి ఇలా చెప్పారు, ఇలా చూసుకున్నారని నేను వీడియోలో చెప్దాము అని అనుకున్నారంట. నాకు తెలిసి ఏంటంటే మనుషులు నువ్వు ఎన్ని రోజులు సహాయం చేయి దాని గురించి పెద్దగా ఇదెవరు. ఏదన్నా ఒక్కరోజు మనం సహాయం చేయలేదు అని అంటే ఆ సహాయం చేయని రోజు మాత్రమే గుర్తుపెట్టుకొని మనల్ని ఏలెత్తి చూపిస్తుంటారు, ఈ పలానా రోజు నాకు ఇది చేయలేదు అని చెప్పేసి. పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారా లేకపోతే ఆకలితో ఉన్నాడు కాబట్టి తను ఏమన్నా ఇలా అన్నారో తెలియదు. బట్ ఓకే, తను ఎనీవే ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటాను. మేబీ తన ఆకలి తీరుంటే బాగుండేది అని నేను కూడా కోరుకుంటున్నాను.